హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనందరికీ షేర్ మార్కెట్లో మనీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ప్రాఫిట్ అనేది ఏం చేసుకోవాలో బాగా తెలుసు. అలానే చాలామంది షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. వాటి వల్ల వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మొత్తం పోగా వాళ్ళ నష్టాల పాలు కూడా చేస్తుంది. ఈరోజు మనం ఆ మిస్టేక్స్ ఏంటో, అలానే ఆ మిస్టేక్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెంబర్ 1, బయింగ్ ఓన్లీ లో ప్రైస్ షేర్స్ అంటే తక్కువ ప్రైస్ ఉన్న షేర్స్ని మాత్రమే కొనడం అని అర్థం. చాలామంది తక్కువ కాలంలోనే ఎక్కువ షేర్స్లు కొని ఎక్కువ లాభాలను సంపాదించవచ్చని లో ప్రైస్ షేర్స్ని కొంటారు. దీనిని కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఉదాహరణకు మీ దగ్గర 10,000 రూపాయలు ఉంది అని అనుకుందాం. దానితో 10 రూపాయలు విలువ ఉన్న షేర్స్ని 1,000 కొంటారు. ఒక సంవత్సరం తర్వాత ఈ 10 రూపాయలు ఉన్న షేర్ వాల్యూ 30 రూపాయలకు పెరిగితే అప్పుడు మీకు 30,000 వస్తుంది. అంటే దానిలో మీ ప్రాఫిట్ 20,000. అలానే మీరు 100 రూపాయలు ఉన్న షేర్స్ని 100 కొంటే అది ఒక సంవత్సరానికి 130 రూపాయలు పెరిగింది అనుకుందాం. అప్పుడు మీకు 14,000 వస్తుంది. అంటే మీకు దానిలో 3,000 ప్రాఫిట్. సో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి లో ప్రైస్ షేర్స్ వల్ల ఎంతో ఉపయోగమో. కానీ ప్రతిసారి ఇలా ఉండదు. లో ప్రైస్ షేర్స్లో ఒక్కసారి మార్కెట్ వాల్యూ పడిపోయిందంటే ఇక మళ్ళీ పెరగడం చాలా కష్టం. నెంబర్ 2, ఇన్వెస్టింగ్ ఓన్లీ ఇన్ స్టాక్స్ అంటే మీ మనీని ఓన్లీ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయడం అని అర్థం. మీ దగ్గర ఉన్న డబ్బునంతా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామనేది మంచి నిర్ణయం కాదు. ఒకవేళ మీరు షేర్ మార్కెట్కి కొత్త అయితే స్టార్టింగ్ తక్కువ అమౌంట్తో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. మీరు దానిలో ఫెమిలియర్ అయిన తర్వాత ఎంత ఎక్కువైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. స్టార్టింగే ఆ కంపెనీ గురించి ఏం తెలుసుకోకుండా ఎక్కువ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా నష్టాలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. నెంబర్ 3, డెప్ టు ట్రేడ్ అంటే వాణిజ్యానికి అప్పు. మీ బ్రోకర్ మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ ప్రాఫిట్ని సంపాదించు అని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటాడు. మీ దగ్గర నుంచి వీలైనంత మనీని రాబట్టాలన్నది అతని ముఖ్య ఉద్దేశం. కానీ మీరు అతని ట్రాప్లో పడకూడదు. చాలామంది చెప్పే విషయం ఏంటంటే కంపెనీ స్టార్ట్ చేసి ఇన్వెస్టింగ్ బిజినెస్లోకి వెళ్దామని అనుకుంటారు. వీళ్ళ ఆలోచన ఏంటంటే ఫస్ట్ మూవ్లోనే డబ్బులు బాగా సంపాదించాలని అనుకుంటారు. కానీ ఆ స్ట్రాటజీస్ ఎప్పుడు వర్కౌట్ కావు. నెంబర్ 4, రూమర్స్. ఒకవేళ మీరు షేర్ మార్కెట్కి కొత్త అయితే మీ ఫ్రెండ్స్ నుంచి కానీ లేదా బ్రోకర్ నుంచి కానీ తరచుగా వినే పదాలు బై అండ్ సెల్. ఒకవేళ మార్కెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మీ బ్రోకర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకా ఎక్కువ షేర్స్ కొనమని ఎంకరేజ్ చేస్తుంటారు. అదే మార్కెట్ వాల్యూ పడిపోతుంటే ఉన్న షేర్స్ని అమ్మేయమని చెప్తూ ఉంటారు. వీలైనంత త్వరగా బ్రోకర్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, ఇంటర్నెట్, ఇన్వెస్టర్స్, న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలి. షేర్ మార్కెట్లో ముఖ్యంగా మనకి ప్రెడిక్ట్ చేసే స్వభావం కూడా కలిగి ఉండాలి. ఈ ప్రోడక్ట్ ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది అని అనిపించిన తర్వాతనే ఆ కంపెనీలో మనం షేర్స్ కొనాలి. అందరూ అనుకున్నట్టు ప్రెడిక్ట్ చేయడం అంత ఈజీ కాదు. సమ్టైమ్స్ ఇట్ మే గోస్ రాంగ్. మీరు దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి. నెంబర్ 5, గాట్ ద మనీ, టైమ్ టు ఇన్వెస్ట్. షేర్ మార్కెట్లో ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే ఓపిక. ఉదాహరణకి మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసి 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలని డిసైడ్ అయ్యారనుకోండి. మొదటి రోజునే మొత్తం అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలని ఏం లేదు. ఒకవేళ మీరు బుల్ మార్కెట్లో ఉంటే మీరు దాదాపు 3 నుంచి 6 నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది. నెంబర్ 6, యు నో వాట్ ఈజ్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్. ముందుగా మనం ఇన్వెస్ట్ చేసే ముందు అసలు లాంగ్ టర్మ్ అంటే ఏంటి, షార్ట్ టర్మ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. చాలామంది షార్ట్ టర్మ్ అంటే షార్ట్ పీరియడ్ అని, లాంగ్ టర్మ్ అంటే లాంగ్ పీరియడ్ అని చెప్తుంటారు. చాలామంది ఇన్వెస్టర్లు చెప్పేది ఏంటంటే షార్ట్ టర్మ్ అంటే 3 to 6 months అని, అలానే లాంగ్ టర్మ్ అంటే 1 to 2 years అని చెప్తుంటారు. ఒకవేళ అలా ఎవరైనా చెప్తే దానిని నమ్మవద్దు. అలానే దానిని మనమే కరెక్ట్ చేసుకోవాలి. జనరల్గా షార్ట్ టర్మ్ అంటే 3 to 4 years అని, అలానే లాంగ్ టర్మ్ అంటే మోర్ దెన్ 5 years అని అర్థం.
సో షేర్ మార్కెట్లో ఎక్కువ లాంగ్ టర్మ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నెంబర్ 7, ప్రాఫిట్ లాస్ ఐ డోంట్ నో. మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ప్రాఫిట్ గురించి, లాస్ గురించి, బ్రోకరేజ్ పర్సంటేజ్ గురించి బాగా తెలుసుకొని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 50 రూపాయలకి ఒక షేర్ కొన్నారనుకోండి, తర్వాత దానిని 65 రూపాయలకి అమ్మేశారు. అప్పుడు మీకు 15 రూపాయలు లాభం వచ్చిందని అనుకుంటారు. కానీ 15 రూపాయల కంటే తక్కువే మీకు వస్తుంది. ఎందుకంటే దానిలోనే బ్రోకరేజ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అలానే ఇన్కమ్ ట్యాక్స్ మరియు ద్రవ్యోల్బణం మొత్తం ప్రాఫిట్ మీదనే పడుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అందరూ చేసే మిస్టేక్స్ ఇవే. ఇప్పుడు వీటిని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో తెలుసుకుందాం. నెంబర్ 1, అసలు నువ్వు ఎవరు, ఎంత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావో ముందు తెలుసుకోవాలి. నెంబర్ 2, మనం ఓలిగోపోలీలో ఇన్వెస్ట్ చేసే కంటే మోనోపోలీలో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. ఇక్కడ ఓలిగోపోలీ అంటే దీనిలో కాంపిటీటర్స్ చాలామంది ఉంటారని అర్థం. అలానే మోనోపోలీలో కాంపిటీటర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. నెంబర్ 3, మీరు ఏ కంపెనీ మీద అయితే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ఆ కంపెనీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలి. నెంబర్ 4, వీలైనంత వరకు మీ మనీని ప్రొటెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే అదంతా మీరు సంపాదించిన డబ్బులు కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఈ మిస్టేక్స్ మీరు చేయకపోతే డెఫినెట్గా మీరు చాలా ప్రాఫిట్ అనేది ఏం చేసుకోవచ్చు. సో షేర్ మార్కెట్లో ముఖ్యంగా మీరు లాంగ్ టర్మ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి.